జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి అభిమానులకు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చినాయా. సూపర్గా ఉన్న న్యూస్ అయితే బీజేడీ పార్టీ అంటే బీజు జనతాదళ్ పార్టీ. ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ. ఈ బీజు జనతాదళ్ పార్టీను నవీన్ పట్నాయక్ 1997లో స్థాపించారు. నవీన్ పట్నాయక్ అంటే మీకు అందరికి కూడా గుర్తుండే ఉంటారు. ఇక 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఈ నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేసినారు. అయితే తరువాత బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2000 సంవత్సరం నుంచి మొన్నటి వరకు దాదాపు 25 సంవత్సరాల పాటు 1, 2, 5, 10 కాదు, దాదాపు 25 సంవత్సరాల పాటు అప్రతిహాతంగా ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఈ నవీన్ పట్నాయక్ పనిచేస్తూ వచ్చినారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎలక్షన్తో పాటే ఒరిస్సా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఈ ఒరిస్సా అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం అక్కడ కొలువుదీరిందనమాట. నిజానికి ఈ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ నవీన్ పట్నాయక్ పక్కా జెంటిల్మెన్. మన దేశంలోని సాంప్రదాయ ప్రాంతీయ పార్టీలకు విభిన్నంగా తన పార్టీని అయితే నడిపించారు. అంతేకాకుండా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటికి కూడా ఏనాడు కాంగ్రెస్ వైపు పోలా, ఏనాడు కాంగ్రెస్ కూటమైనటువంటి యూపీలో కూడా చేరలా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మొన్నటి దాకా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ ఎప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని పల్లెత్తు మాట కూడా మాట్లాడాల. నిజమైన సెక్యులర్ నాయకుడిగా ఒరిస్సాను అయితే పరిపాలించాడు. కానీ మొన్నటి ఈ ఒరిస్సా అసెంబ్లీ ఎలక్షన్స్లో నవీన్ పట్నాయక్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆయనలో మార్పు కనిపిస్తుంది. అంతే కదా, అంటే 25 సంవత్సరాల పాటు ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోతే ఇంకా ఆయనకు బాధ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఏంటంటే ఆ మధ్య కొంతమంది కాంగ్రెస్ నాయకులు నవీన్ పట్నాయక్ను కలిసినారు కూడా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పోయిన వాళ్ళు ఊరికే ఉంటారా, ఒకటి పుల్లలు పెడతా అంటే తగవలు పెడతా ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇక అప్పటి నుండి ఏంటంటే నవీన్ పట్నాయక్ వింతగా ప్రవర్తన చేస్తున్నాడు. మొన్నటి వరకు పార్లమెంట్లో బీజేపీకు మద్దతు ఇస్తానని చెప్పినటువంటి ఈ నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాట మార్చాడు. పార్లమెంట్లో బీజేపీకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసేది లేదని తెగేసి చెప్పినాడు. ఇక మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చేటువంటి ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును, దానికి సంబంధించి అంటే ఈ వక్ఫ్ బోర్డు గురించి మీకు అందరికీ తెలుసు కదా, గతంలో కూడా మనం దీని గురించి వీడియోలు చేశాము చాలాసార్లు. దీని ప్రస్తావన కూడా నేను తీసుకొచ్చిన. అలాంటిది ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతునిచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్పినాడు. దీంతో విసుగెత్తిపోయినటువంటి ఎవరు ఈ బీజేడీ అంటే ఈ నవీన్ పట్నాయక్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. బీజేడీకు రాజ్యసభలో మొత్తంగా 7 మంది ఎంపీలు ఉండగా అందులో 5 ఎంపీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే నిన్ననే బీజేడీ ఎంపీ అయినటువంటి సుజిత్ కుమార్ అధికారికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ఇక మిగిలిన 4 ఎంపీలు కూడా మరో 4-5 రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ 5 ఎంపీలు చేరుతూ ఉండడంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం 100 దాటిపోతుంది. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీనే వాళ్ళదే హవా. కానీ ఇప్పుడు ఏంటంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ హవా స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుందాం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, నాయకుడికి, అలాగే నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ చేరాల. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.